అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈరోజు ఆదోన్లోన ఆదోన్ అంటే గతంలో 20 ఏళ్ల కిందట సెకండ్ బొమ్మ అనే ఆదోన్ పేరు ఉండేది. ఈరోజు ఆదోని పరిస్థితి చాలా దుర్భాగ్య స్థితిలో ఉంది. ఎందుకంటే రోడ్లు తీసుకోండి, డ్రైనేజీలు ఏదైనా తీసుకోండి, ఎందుకంటే వచ్చే నాయకులు ఆదోని ఉండే ఆస్తులు కానీ ఏమన్నా కానీ అవుట్లు కబ్జా చేసుకొని పబ్బం గడుపుకొని పోయే రకంగా ఉన్నారు ఈ నాయకులు ఇప్పుడు. కానీ ఎవరూ లేదు. ఇప్పుడు ఎన్డీఏ కుటుంబంలో కూడా ఆదోన్లోన ఆదోని నెల లోపల మేము మార్పు ఏమనేది స్టార్ట్ చూపిస్తామన్నాడు. మళ్ళీ అది 100 రోజులు అవుతుంది నిన్నటికి. మళ్ళీ ఈ రోజు వరకు ఏం చేస్తున్నారు మార్పు అని నేను ప్రశ్నిస్తున్నాను. సిరుగుప్ప బైపాస్, సిరుగుప్ప టర్నింగ్లో వయా ఆదోని మార్కెట్ యార్డ్ పోయే రూట్లో దాదాపు గుంతలమయమైపోయింది. మీరు ఆలోచించేయండి, ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ యార్డ్, ఆదోని మార్కెట్ యార్డ్ అంటే సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ మన సబ్ డివిజన్లో సరౌండింగ్స్ రైతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పండించిన పంట మార్కెట్ తేవాలంటే కాటన్ అయితేనేమి, గ్రౌండ్ నట్స్ అయితేనేమి, వెజిటేబుల్స్ అయితేనేమి, పొద్దున్న వెజిటేబుల్స్ 4 గంటలకు 3:30కు ఆటోలు వస్తుంటారు. వచ్చే సమయంలో ఈ గుంతల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యులని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు ప్రభుత్వంకు డిమాండ్ చేసేది ఒకటే, అయిన తర్వాత ఈ గుంతలని మూపియండి. మీ చేత కాదు కదా. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు దాదాపు ఇక్కడ బైపాస్ ఉన్నటువంటి గుంతలన్నీ ట్రాక్టర్ ద్వారా మూపించి ప్రజలకు, రైతులకు కష్టాలు లేకుండా మార్కెట్ పోవడానికి వీలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఆదోని మార్కెట్ అంటే పెద్ద మార్కెట్. ఇక్కడ మార్కెట్కి వచ్చే దావా ఇది టౌన్ కాదు, ఇది బైపాస్లో ఉన్నటువంటి ఇంత పెద్ద పెద్ద గుంతలు వస్తే, ఎందుకంటే వయా మీరు ఆలోచించేయండి, కర్ణాటక పోవాలనుకున్నా, ఇటు మహారాష్ట్ర పోవాలన్నా వయా ఇదే సిరుగుప్ప రోడ్ల పైన పోతాయి పెద్ద పెద్ద వెహికల్స్. చిన్న వెహికల్స్ ఇది ఈ పక్క ఉరుకుంద్రణ ఉంది, ఈ పక్క మంత్రాలయం ఉంది. చాలామంది కర్ణాటక వాళ్ళు అయితేనేమి, తమిళనాడు వాళ్ళు అయితేనేమి చిన్న కార్లు ఈ రూట్లో వస్తే కానీ వాళ్ళు చూసి చెప్తారు, ఇదేనా ఆదోనయా, ఇక్కడ ఎవరు చేసేవాళ్ళు లేరా, రాజకీయం లేదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ గుంతలు ఎవరి చేత కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ గుంతలన్నీ రేపు సాయంత్రం లోపల మోపిస్తాం. రైతులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు లేకుండా పోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.